నమస్తే అండి. నేను మీ భార్గవ చందు. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఈ యొక్క న్యూమరాలజీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీ అందరికీ నేను ఈ యొక్క వీడియోస్ రూపంలో చేయడం జరుగుతుంది. అసలు ఈ న్యూమరాలజీ అనేది ఎలా ఫాలో అవుతుంది? ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ అసలు ఈ యొక్క న్యూమరాలజీ అనేది చాలా మిరాకిల్స్ ఉంటాయండి ఇందులో. అది మనం అందులో ఇన్వాల్వ్ అయితే మనకు అర్థమవుతది. యాక్చువల్‌గా మనం ఇవన్నీ పట్టించుకోం కాబట్టి మనకి ఈ విషయాలేమీ తెలియవు. రీసెంట్‌గా నేను ఒక ఆఫీస్‌కెళ్ళానండి. సచివాలయం ఆఫీస్‌కెళ్ళాను. ఒక అతన్ని కలవడానికెళ్ళాను. యాక్చువల్‌గా నేను వెళ్ళిన పని ఇన్సూరెన్స్ పని మీద వెళ్ళాను. ఇక్కడ టాపిక్ వచ్చేసరికి న్యూమరాలజీ గురించి టాపిక్ వచ్చింది. అయితే ఇక్కడ అతను అడిగాడు నన్ను. అతను పోస్ట్ గ్రాడ్యుయేట్. సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ చదివాడు. సార్ ఇది డౌట్ అసలేంటి ఇది నిజమేనా నంబర్‌లు ఇవన్నీ ఉంటాయా? వర్తిస్తుందా? ఏంటి అని అడిగాను. అవును సార్. అవును. ఇదంతా కూడా ఒక సైన్సే కదా! మీకు తెలియనిదేముంది. సైన్సే కదా! అంతా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్, ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి. కాస్మిక్ రేస్ ఇవన్నీ ఉంటాయి అన్నాను. అది ఎలా సాధ్యం సార్? ఎందుకు ఇలాగా? మనం ఇంత డెవలప్ అయిన తర్వాత ఎందుకు ఇలాగా అన్నారు. సరే అయితే ఒక పని చేద్దాం. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ వెహికల్ నంబరు, మీ మొబైల్ నంబరు ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఖచ్చితంగా మీకు ఒకే నంబర్‌లో మీకుంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఫాలో అవుతాయి. మీ యొక్క హార్మోనీని ఫాలో అవుతాయి అని ముందు చెప్పాను అతనికి. అతను నమ్మలా. అదెలాగవుతుంది సార్ అన్నాడు. అతని పేరు తీసి చూసాను. అతని నేమ్‌లో ఉన్నటువంటి నంబర్స్ అతను ఏమైందంటే అతనికి హార్మోనీ వచ్చేసరికి 2, 4, 8 వచ్చింది. 2, 4, 8 ఉన్న వాళ్ళకి బి, కే, ఎం అనే లెటర్‌తో నేమ్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ అతని నేమ్ అనేది బీకేఎంతో స్టార్ట్ అవ్వలేదు. అది అతనికి -1. తర్వాత అతని వెహికల్ నంబర్ చూస్తే వెహికల్ నంబర్ టోటల్ వచ్చేసరికి 2 ఉంది. లాస్ట్ 4 డిజిట్ వచ్చేసరికి 4 ఉంది. ఇక్కడ అతను ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఆ వెహికల్ యాక్చువల్‌గా అతను కొనలేదు. వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ వెహికల్ ఇతను వాడుతున్నాడు. ఈ వెహికల్ ఇతనికి ఎటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇతని యొక్క హార్మోనీలో ఉంది. ఇతని లక్కీ నంబర్‌లో ఉంది ఈ యొక్క వెహికల్ నంబర్. చూడండి ఇక్కడ. అతనికి తెలియకుండానే అతని యొక్క వెహికల్ నంబర్ సూటబుల్‌గా ఉంది. ఇతనికి ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. అక్కడ ఇంప్లాంట్స్ కూడా పడ్డాయి. యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద యాక్సిడెంటే కాలు ఇరిగింది. అందులో రాడ్స్ కూడా వేయాల్సొచ్చింది. తీరా చూస్తే ఆ వెహికల్ ఇది కాదు. ఆ రోజు వాళ్ళ మామగారి వెహికల్ తీసుకెళ్ళాడు అతను. అలా మామగారి వెహికల్ నంబర్ చెక్ చేస్తే పూర్తిగా అపోజిట్ నంబర్. ఇతను హార్మోనీలో లక్కీ నంబర్‌లో లేకుండా ఉన్నటువంటి నంబర్‌లో ఉంది ఆ వెహికల్ నంబర్. చూడండి. ఇతను ఈ వెహికలే వాడతాడు. ఆ రోజు ఎందుకో తను వాళ్ళ యొక్క మిసెస్ కూడా ప్రయాణం చేశారు ఆ బండి మీద. అసలు సింపుల్ చాలా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేస్తారు అతను. అసలు ఎలా పడ్డారో కూడా తెలీదు. పడిపోయారు. అంటే చూడండి ఇక్కడ. అతని యొక్క పేరులో కొంత బ్యాడ్ ఉంది. బ్యాడ్ నంబర్స్ అవి ఉన్నాయి. నేను చూసాను. అయితే వాటి యొక్క ఎఫెక్ట్ వెహికల్ మారగానే చూపించిందనమాట. చూడండి. వెహికల్ మారినప్పుడు వెహికల్ ఇతనికి అనుకూలంగా ఉంటే నో ప్రాబ్లమ్. ఈ బండి మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. అతనికి ఎటువంటి సమస్య లేదు. బండి కూడా ఎటువంటి ఖర్చు కూడా పెట్టలేదు ఇప్పటివరకి. బండి మార్చగానే అతని నేమ్‌లో ఉన్నటువంటి బ్యాడ్ నంబర్‌లు అతన్ని ఎలా ఇబ్బంది పెట్టినాయంటే ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. ఇతని కాలు ఇరిగింది. లోపల మన మన యొక్క పాదం దగ్గర రాడ్‌లు కూడా ఎయాల్సొచ్చిందనమాట. తర్వాత మొబైల్ నంబర్ టోటల్ చేస్తే కూడా ఇలాగే వచ్చాయి నంబర్‌లు. అతను ఆశ్చర్యపోయాడనమాట. తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్‌లో కూడా ఈ నంబర్‌లే వచ్చినాయి. తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఈ నంబర్‌లే వచ్చినాయి. అంటే చూడండి. 1 బై 1 అంటే ఒక వ్యక్తి అతను ఉద్యోగం అయితే వచ్చింది. మామూలుగా సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నవాడు. అదృష్టవంతుడే. కానీ నేమ్‌లో కొన్ని బ్యాడ్ నంబర్స్ ఉండటం వల్ల అతనికి కొన్ని సమస్యలనేవి ఉన్నాయి. ఆ టెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవన్నీ సరి చేసుకోవాలంటే 14 డైమెన్షన్‌లో సరి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సార్ మీకంతా బావుంటది అని నేను చెప్పాను. తర్వాత అంతా అయిన తర్వాత ఆయనేం చెప్పాడంటే, "సార్ ఇది యాక్చువల్‌గా మీరు చెప్పింది అసలు నా మైండ్ బ్లాక్ అండి. అసలు ఇలా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అన్నాడు. "సార్ మేము కన్వర్టెడ్ అండి" అన్నారు.
దీనికి ఒక మతం, కులం ఏముండదండి న్యూమరాలజీకి. న్యూమరాలజీ అనేది ఎవరికైనా ఒకటే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా న్యూమరాలజీ అనేది ఆ నంబర్‌ల యొక్క ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అయితే మన శాటిలైట్స్ మనం పంపించుకున్న శాటిలైట్స్, మన మొబైల్స్, టీవీ నెట్‌వర్క్ ఇవన్నీ పనిచేయడానికి ఉపయోగపడతాయో, నేచురల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 9 గ్రహాల ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది. నువ్వు క్రిస్టియనువా? నువ్వు ఇంకొకటా? హిందువా? లేపోతే ఏది అనేది దానికి అవసరం లేదు. మనిషి పుట్టాడు. ఈ పలానా డేట్‌లో పుట్టాడు. ఈ టైము ఇలా పుట్టాడు. అయితే ఆటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది ఒక క్లియర్‌గా అతనికి క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకి అసలు న్యూమరాలజీ నమ్మనతను ఎందుకిలా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పుడు ఇది నేమ్ కరెక్షన్‌కి అతను చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.